ఆడియో కుమారస్వామి గారు 3/8 ఫార్ములా వాడాలని తెలుసు కదా. వాడినప్పుడు మనకి ఏం రావాలి అంటే బేసి సంఖ్యలో అంకెలు రావాలి. అంటే 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ వచ్చినప్పుడు ఆ 1 అనేది తూర్పు దిక్కుని, 3 అనేది దక్షిణం దిక్కుని, 5 పడమర, 7 ఉత్తరం. సరి సంఖ్యలు వస్తే ఎందుకు వాడకూడదు అంటారంటే సరి సంఖ్యలు ఆగ్నేయాన్ని, ఈశాన్యాన్ని, వాయువ్యాన్ని, నైరుత్యం సూచిస్తాయి. అంటే మనం పెట్టే సింహద్వారం డైరెక్షన్కి ఎలా అయినా పెట్టాలి, కానీ కార్డినల్ డైరెక్షన్స్ అంటారు, యాంగులర్ డైరెక్షన్స్ అంటారు. యాంగులర్ డైరెక్షన్స్కి అలైన్మెంట్ చేసి పెట్టకూడదు. సో అందువల్ల ఏంటంటే మీరు ఆయాది నెంబరు బేసి సంఖ్య తీసుకుంటే మాత్రమే మీకు ఈ యొక్క యోని అనేది బేసి సంఖ్య వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా వర్క్ చేసేటప్పుడు అన్ని నెంబర్లు చేయబాక. సరి సంఖ్యలోని నెంబర్లు అసలు ఆయాది నెంబర్ కాదు. అది సరి సంఖ్యలో తీసుకున్న ఏ నెంబర్లు తీసుకున్నా మీకు టైం తప్పితే మీకు యోని అనేది సరి సంఖ్యలో వస్తాయి. సరి సంఖ్యలో వచ్చిందంటే యోని అర్థమైంది. మిగతా అన్ని కరెక్ట్ అయినా యోని అనేది ఎక్కడ పెట్టాలని పలానా ఈశాన్యాన్ని కానీ పలానా ఆజ్ఞాన్ని కానీ పెట్టాలి. అది రాంగ్ కదా, డైరెక్షన్స్కే పెట్టాలి. అందుకే బేసి సంఖ్యలో ఉన్న యోని నెంబర్లు మాత్రమే ఆయాది నెంబర్ల కింద వాడతాం. ఏమైనా స్పార్క్ అయిందా మీకు ఎప్పుడైనా? బేస్ సంఖ్యలో అయితే ఆయన కట్ చేసి బేస్ సంఖ్యలో చేస్తేనే యోని బేస్ సంఖ్య వస్తుంది, అంతే.